ఇక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళొచ్చు. నేను ఇక్కడికి వచ్చిండకూడదు. చీకటి రాజ్యపు రారాజు నన్ను దీని గురించి మాట్లాడొద్దని చెప్పి. చీకటి రాజ్యపు రారాజు దీని గురించి మాట్లాడకూడదు అంటే నువ్వు మాట్లాడకూడదు. దాన్ని అక్కడ పెట్టే బ్యాలెట్రిక్స్, మనది కాని వస్తువుల్ని ముట్టుకోకూడదు. నీకు తెలిసే ఉంటుంది, చీకటి రాజ్యపు రారాజు నన్నే ఎన్నుకున్నారు. నిన్న చీకటి రారాజు చెప్పింది నిన్న. నీ చెల్లెలు నన్ను అనుమానిస్తోంది. అందులో తన తప్పేమీ లేదు. నేను ఎవ్వరికీ అనుమానం రాకుండా ఇన్నాళ్ళు మాయా మంత్రశక్తుల్లో నేర్పరిని మోసం చేశాను. నేను చెప్పింది డంబుల్డోర్ని. ఆయన్ని మోసం చేయడం అన్నది అంత సులభం కాదు. నేను నిన్ను అనుమానించట్లేదు సెవరస్. నువ్వు డ్రాకు కూడా ఎంతో గర్వపడాలి. వాడింకా చిన్న పిల్లాడు. చీకటి రారాజు నిర్ణయాన్ని నేను మార్చలేను. మీరు ఇష్టపడితే నేను డ్రాకోకి సాయపడతాను. సెవరస్, నాకు మాటివ్వు. మాట తప్పితే ప్రాణాలు పోతాయి. తను మాట వరుస కంటున్నాడు. నిజంగా చెయ్యాల్సి వస్తే ఏమీ చెయ్యడు. మనం ఇతన్ని నమ్ముకుంటే ఇతను మన ప్రాణాలకి ముప్పు తెస్తాడు. పిరికివాడు. నీ మంత్రదండాన్ని బయటికి తీ. చెప్పు సెవరస్ స్నేప్, నువ్వు డ్రాకోకి అండగా ఉండి చీకటి రారాజు ఆజ్ఞల్ని ఆశని నెరవేరుస్తావా? తప్పకుండా. నువ్వు నీ ప్రాణాలనైనా పణంగా పెట్టి డ్రాకోని కాపాడతావా? తప్పకుండా. ఒకవేళ డ్రాకో విఫలమైతే ఆ బాధ్యతని నువ్వు స్వీకరించి చీకటి రారాజు ఆజ్ఞల్ని ఆశని నువ్వు నెరవేరుస్తావా? తప్పకుండా. రండి రండి, మా దగ్గర పెయింటింగ్ ఫ్యాన్సీస్ ఉన్నాయి. నోస్ బ్లేడ్ నాగస్ కూడా ఉన్నాయి. సరిగ్గా స్కూల్కి వెళ్ళే సమయానికి ప్యూకింగ్ ప్యాస్టెల్స్ ఉన్నాయి. ఏంటమ్మా వాంతి వచ్చేలా ఉందా? నాకు